హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బి జేఈ జాబ్స్ కి సంబంధించి రీసెంట్ గా అంటే 29వ తేదీన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది అన్ని ఆర్ఆర్బి వెబ్సైట్లలో రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. దాంట్లో ఆర్ఆర్బి జేఈ అలానే జేఈలో ఐటీకి సంబంధించి డిఎంఎస్ సంబంధించి సిఎంఏ పోస్టులకు సంబంధించి టోటల్ వేకెన్సీస్ అనేది వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. రీసెంట్ గా అంటే నిన్ననే వాళ్ళు ఇంకొక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఆ వేకెన్సీస్ కి సంబంధించి కొన్ని వేకెన్సీస్ ని రివిజన్ చేస్తూ దాన్ని తగ్గిస్తున్నట్టు ఈ నోటీస్ లో వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఏ పోస్టుల నుంచి ఎన్నెన్ని వేకెన్సీస్ తగ్గించారు అని కంప్లీట్ డీటెయిల్స్ లైవ్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ఇది ఆర్ఆర్బి సికింద్రాబాద్ యొక్క అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఈ వెబ్ పేజ్ యొక్క లింక్ డైరెక్ట్ గా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అన్ని ఆర్ఆర్బి వెబ్సైట్ లో 29వ తేదీన మనకు సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ 03/2018 అని చెప్పేసి జేఈకి సంబంధించిన డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. కానీ నిన్ననే ఇంకొక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. వేకెన్సీస్ ని రెడ్యూస్ చేస్తున్నాము అని చెప్పేసి చాలా మంది దీంట్లో కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఎన్ని వేకెన్సీస్ వీళ్ళు తగ్గించారు, రీసెంట్ గా రిలీజ్ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్ లో ఉండే వేకెన్సీస్ కి దీనికి తేడా ఏంటి, మాకు అది అర్థం కాలేదు అని కింద చాలా మంది కామెంట్ చేయడం జరిగింది. ఇక్కడ నోటీస్ ఆన్ వేకెన్సీస్ ఇండికేటెడ్ ఇన్ అని కనిపిస్తుంది కదా. కంప్లీట్ డీటెయిల్స్ కోసం దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పీడిఎఫ్ ఫార్మాట్ లో మనకు ఈ విధంగా ఫైల్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఈ నోటీస్ అర్థం చేసుకోవడానికంటే ముందు ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఫ్రెండ్స్. రైల్వేకి సంబంధించిన జాబ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే దీంట్లో జేఈకి సంబంధించిన నోటిఫికేషన్ గురించి వాళ్ళు డీటెయిల్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ వేకెన్సీ టేబుల్ చూసుకున్నట్లయితే మనకు జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి 13,034 వేకెన్సీస్, జూనియర్ ఇంజనీరింగ్ లోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి 49 వేకెన్సీస్, డిపార్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ దానికి సంబంధించి 456 వేకెన్సీస్, అలానే కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ కి సంబంధించి 494 వేకెన్సీస్. ఈ విధంగా టోటల్ మనము యాడ్ చేసుకున్నట్లయితే 14,033 వేకెన్సీస్ అనేది రిలీజ్ అవ్వబోతున్నాయి అని మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో 29వ తేదీ డిసెంబర్ న వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కు సంబంధించిన అఫీషియల్ నోటీస్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు హెడ్డింగ్ కూడా చూడొచ్చు. నోటీస్ ఆన్ వేకెన్సీస్ ఇండికేటెడ్ ఇన్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ CEN 03/2018 ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ జేఈఐటి డిఎంఎస్ అండ్ సిఎంఏ అని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ పేరా చూసుకున్నట్లయితే కేటగిరీ వైజ్ వేకెన్సీస్ ని సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీసు 03/2018 అని ఎంప్లాయ్మెంట్ న్యూస్ డేట్ మనకు 29/12/2018 రోజు రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు క్లియర్ గా గమనించండి. ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో 29/12/2018 రోజు వీళ్ళు రిలీజ్ చేశారు అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. అక్కడ రిలీజ్ చేసిన వేకెన్సీస్ ని మనకు రెడ్యూస్ చేయడం జరిగింది అనమాట. ఎన్ని వేకెన్సీస్ వాళ్ళు పోస్ట్ వైజ్ రెడ్యూస్ చేశారు అనేది ఇక్కడ కింద టేబుల్ రూపంలో క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకు మెన్షన్ చేశారంటే రివిజన్ ఆఫ్ వేకెన్సీస్ అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మనము ఇక్కడ చూసాం కదా ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో మనకు జూనియర్ ఇంజనీర్ కి 13,034 అనేది ఇక్కడ మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. కానీ ఈ నోటీస్ లో చూసుకున్నట్లయితే మనకు జూనియర్ ఇంజనీర్ కి 12,844 వేకెన్సీస్ మాత్రమే వీళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఈ ఎంప్లాయ్మెంట్ నోటీస్ లో వచ్చిన వేకెన్సీస్ అలానే ఈ నోటీస్ లో రిలీజ్ చేసిన వేకెన్సీస్ అనేది మీరు కంపేర్ చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఏ డిసిగ్నేషన్ కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ తగ్గించారు అని మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ మనం ఏదైతే డిస్కస్ చేస్తామో అవి అఫీషియల్ ఫ్రెండ్స్. ఫైనల్ గా వీళ్ళు రిలీజ్ చేసిన వేకెన్సీస్ అన్నమాట. జూనియర్ ఇంజనీర్ సంబంధించి ఇది ఇండియా వైడ్ 12,844 వేకెన్సీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. జూనియర్ ఇంజనీరింగ్ లోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 29, డిపార్ట్ మెటీరియల్ సూపర్ ఇంటెండెంట్ సంబంధించి 227, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ సంబంధించి 387. ఈ విధంగా మనకు టోటల్ 13,487 వేకెన్సీస్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఫైనల్ గా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 14,033 వేకెన్సీస్ అనేది రిలీజ్ అయ్యాయి. ఆల్మోస్ట్ మనకు 500 పోస్టులు అంటే 540 ఆ విధంగా మనకు తగ్గించి వీళ్ళు ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అఫీషియల్ గా అన్ని ఆర్ఆర్బి బోర్డు వెబ్సైట్లలో. నెక్స్ట్ పేరా చూసుకున్నట్లయితే మనకు 29వ తేదీ డిసెంబర్ అన్ని ఆర్ఆర్బి వెబ్సైట్ లో ఏదైతే డీటెయిల్డ్ నోటిఫికేషన్ వాళ్ళు రిలీజ్ చేశారో దాంట్లో ఆల్రెడీ వాళ్ళు రెడ్యూస్ చేసేసి కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అనేది అక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. డైరెక్ట్ గా అనెక్సర్ బి లో చూసుకోవచ్చు అనమాట. ఇది ఆర్ఆర్బి జేఈ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. నేను 62వ పేజీలో ఉన్నాను. మీరు కిందకి స్క్రోల్ చేస్తూ వస్తే అనెక్సర్ బి అని ఉంటుంది.
ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ మన కమ్యూనిటీ వైజ్, కేటగిరీ వైజ్ ఏ పోస్ట్ కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అని క్లియర్ గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం గ్రాండ్ టోటల్ చూసుకున్నట్లయితే 13,487 వేకెన్సీస్ అని ఇక్కడ వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఈ నోటీస్ లో చూసుకున్నట్లయితే 13,487 వేకెన్సీస్ అనేది క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. కానీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో మాత్రమే 14,033 వేకెన్సీస్ అని మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో ఏదైతే వీళ్ళు మెన్షన్ చేశారో దాన్ని రెడ్యూస్ చేసి డైరెక్ట్ గా మనకు సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన దాంట్లో కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అనేది మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఏదైతే డీటెయిల్ నోటిఫికేషన్ ఉంటుందో అది ప్రొవిజనల్ అని ఈ నోటీస్ లో కూడా వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. రివైజ్డ్ వేకెన్సీస్ అవి కూడా ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ టోటల్ లో కానీ లేదా స్పెసిఫిక్ యూనిట్ కానీ లేదా కమ్యూనిటీస్ కానీ పోస్ట్ కానీ ఏవైనా ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది టోటల్ గా రైల్వే అడ్మినిస్ట్రేషన్ యొక్క నీడ్స్ ని బట్టి అంటే వాళ్ళ అవసరాలను బట్టి ఇంక్రీజ్ గానీ డిక్రీజ్ గానీ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది 30/12/2018 అంటే ఈ నోటీస్ నిన్ననే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఆర్ఆర్బి జేఈ జాబ్స్ కి అప్లై చేయాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళందరికీ ఈ వీడియో అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది 14,000 వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయని కొద్దిగా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో ఈ వీడియో వాళ్ళకి చూపించారంటే కొద్దిగా క్లారిటీ అనేది వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. Thanks for watching.